A few moments later. హలో గాయస్, నేను మీ సాయి టెక్నాలజీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి విండోస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈరోజు మనం టాపిక్ అయితే మాట్లాడదాం. విండోస్ 10. అలాగే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టేయండి, ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే గాయస్, కింద నా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ లింకులు అయితే ఉంటాయి. అట్లయితే ఓపెన్ చేసేసి మీరు ఫాలో అవుతానికి అయితే ట్రై చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మా టెక్ గురించి అయినా ఏదో డౌట్స్ వచ్చినా నాకైతే వాట్సాప్లో అయితే గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి. A few moments later. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను షట్ డౌన్ చేసేస్తున్నా పీసీ వచ్చేసి. ఇక్కడ మీరు షట్ డౌన్ చేసాక మీ బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది పెట్టుకోండి. బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే ఏంటనేది నేను పైన అయితే వదిలేస్తాను ఐకార్డ్స్లో వీడియో. లాస్ట్ నేను స్క్రీన్లో కూడా వదులుతాను బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా తయారు చేసుకోవాలనేది. అప్పుడు షట్ డౌన్ చేసేసి షట్ డౌన్ అయితే అవుతుంది ఇంకా షట్ డౌన్. ఇదిగోండి, ఇక్కడ మీరు లైట్లు అయితే చూడవచ్చు. ఛార్జింగ్ అయితే పెట్టేసి ఉంచండి, ఎందుకైనా ఒక్కోసారి కొన్ని ల్యాప్టాప్స్కి ఛార్జింగ్ ఆగదు. ప్రాసెస్ చేసేటప్పుడు ఎందుకు వచ్చింది, ఛార్జింగ్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు, ఎందుకంటే ఛార్జింగ్ పెట్టేసి ఉంచండి. ఇక్కడ మీరు పవర్ బటన్ ఆన్ చేశాక థింక్ ప్యాడ్ బటన్ ఆన్ ఉంది నాకైతే, దాన్ని అయితే నేను క్లిక్ చేశాను. మీరు F5 కానీ అలా మీకు అయితే ఉంటాయి. F1 అయితే నొక్కండి. మీరు ఎక్కడ స్టార్ట్అప్ అని చూసారు, ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బూట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూసారా ఫస్ట్ ప్లేస్లో USB ఉంది, ఫస్ట్ ప్లేస్లో USB ఉంది. అండ్ ఏం చేంజ్ చేయకండి. ఇదిగోండి, ఫ్లాష్ డ్రైవ్ 2.0 ఇది. ఎస్, ఏంటంటే F10 నొక్కాలి. ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉంటుంది. మనకి F10 నొక్కితే సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు గైస్, ఆటోమేటిక్గా అదే అయితే ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మనం ఏ బటన్స్ ఏం నొక్కక్కర్లేదు. A few moments later. కొంచెం టైం తీసుకున్నాకైతే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు లాంగ్వేజ్ అవన్నీ ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ 3 ఆప్షన్స్లో మీకు అడిగిన ఇచ్చేసి, ఇండియా అయితే ఇండియా, ఏదైతే అడిగితే లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్, కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ అవన్నీ అయితే అడిగిద్ది. అవన్నీ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్. ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే కొట్టండి. ఇన్స్టాల్ అవ్వడం చూసారా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సెటప్ ఈ స్టార్టింగ్ అని వచ్చింది చూసారా. ఇవైతే కొంచెం ప్రాసెస్ అయితే తీసుకుంటుంది గాయస్. మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా తయారు చేయాలి, బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే ఏంటో తెలియదు, బూటబుల్ పెన్ డ్రైవ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, అలాగే విండోస్ 10, విండోస్ 7, విండోస్ 8 ఏదైనా ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా డౌన్లోడ్. ఎక్కడైతే మీకు ప్రోడక్ట్ కీ లేనట్టయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్ కీ అని కింద చూసారా, నాకు ప్రోడక్ట్ కీ లేదు, నేను అందుకే దీన్ని క్లిక్ చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్ కీ. ఇక్కడ మీకు విండోస్ 8.1 హోమా ఏంటి, విండోస్ 10 ఇది విండోస్ 8.1 అంటున్నారు, సారీ విండోస్ 10 ఏంటి అనేది అడిగిద్ది. మీకు మీరు ఏదైతే అదేమంటే ఇక్కడైతే నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫార్మేట్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ ఇది ఫార్మేట్ చేస్తాను నేను. ఫస్ట్ దాంట్లో మ్యాక్సిమం పట్టదు, నాకు తెలిసి అది పనిచేయదు. మీకు ఏంటంటే శాంపుల్గా చూపిస్తాను పట్టినప్పుడు ఏం చేయాలనేది. చాలామంది అయితే అడుగుతున్నారు. మా ఫ్రెండ్ వాడు అయితే ఇలాగే అడిగాడు నన్ను, దాంట్లో ఎందుకు పట్టదు, దీంట్లో ఎందుకు పట్టదు. ఎందుకంటే అక్కడ ఫార్మేట్ కొట్టాను చూసారా, నేను నెక్స్ట్ కొట్టిన అవదు, మళ్ళీ సెకండ్ దాన్ని క్లిక్ చేసి ఫార్మేట్ చేయాల్సిందే. సెకండ్ది లోకల్ డిస్క్ని ఫార్మేట్ చేయాలి. ఇదిగోండి, లోకల్ డిస్క్ అయితే ఫార్మేట్ చేస్తున్నా. ఓకే కొట్టి ఫార్మేట్ చేస్తున్నా, అయ్యింది గైస్. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేస్తాను. నెక్స్ట్ కొట్టేసాక ఇదైతే ప్రాసెస్ అవ్వాలి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది 5 ఆపరేషన్స్ అవ్వడానికి. ఏంటంటే మీరు యూట్యూబ్కి సంబంధించింది అయినా, కంప్యూటర్స్కి సంబంధించింది అయినా, ఏ టెక్నికల్ ఇష్యూ సిస్టంలో వచ్చినా అదైతే కామెంట్ చేయండి, లేదా నా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేనైతే దాన్ని కంపల్సరీ ట్రై చేస్తా సాల్వ్ చేయడానికి. ఇష్యూ అయితే సాల్వ్ చేసి వీడియో అయితే కంపల్సరీ పెడతాను.
యూట్యూబ్ అయినా టెక్నాలజీ గురించి మొబైల్స్ గురించి అయినా, అంటే మొబైల్ రివ్యూస్ ఏం కాదు, కొన్ని అయితే చేయొచ్చు రివ్యూస్, అన్బాక్సింగ్స్. మీరేంటంటే వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టేయండి. ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకనే గైస్ మీరు నా ఏ వీడియో మీరు తర్వాత నోటిఫై చేసాక ఆల్ అని కూడా కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటారు, అందువల్లే మీరు సబ్స్క్రైబ్ అయితే చేస్తారు కానీ పక్కన ఉన్న గంటను కొట్టారు. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది, మనం ఆ టాపిక్ వదిలేసి దీంట్లోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఇక్కడైతే ఈ గీత చివరి దాకా వెళ్ళిపోవాలి. స్ప్లెండర్ ప్లస్ లాగా వెళ్తుంది, ఏదో జెట్ స్పీడ్లో వెళ్ళకుండా వెళ్ళింది గాయస్. ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి స్లోగా అయితే ఓపెన్ అవుతుంటుంది. మీరు పీసీని ఆఫ్ చేయొద్దు, ఏది వచ్చినా ట్రబుల్ షూట్ అదే ప్రాసెసింగ్ అయ్యేదాకా అలాగే ఉంచాలి. చాలామంది ఇప్పుడు ఈ టైం తీసుకుంటుందని, అమ్మో నా సిస్టమ్ టైం తీసేసుకుంటుంది ఏదో అయిపోయిందని మీరైతే ఆఫ్ చేయొద్దు. లేదా ల్యాప్టాప్స్ అయితే చాలామంది బ్యాటరీస్ తీసేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎనీ కీ అని వచ్చిందని మీరు ఏం నొక్కక్కర్లేదు. మీరు ఏ కీ నొక్కకుండా ఇదైతే ఓపెన్ అవుద్ది. ఇది ఓపెన్ అయ్యాక కొంచెం లోడింగ్ అయితే అవుద్ది, చాలా టైం అయితే తీసుకుంటుంది. నాకైతే చాలా టైం పట్టింది, చాలా కట్ చేసాను. ఎందుకంటే ఇలా ప్రాసెసింగ్ నాకైతే 2.5 hours పట్టింది విండోస్ ఇన్స్టాల్ చేయడానికి. అది వచ్చి ఓల్డ్ ఏమో పీసీ, నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది. స్టార్టింగ్ సర్వీసెస్ అని వచ్చింది చూసారా, ఇది అయ్యాక మనకి స్లోగా అయితే ఓపెన్ అవుతుంది. లోడింగ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. కంపల్సరీ లైక్ చేయండి గాయస్ వీడియో అయితే. ఇదిగోండి గెటింగ్ రెడీ, గెటింగ్ డివైస్ రెడీ 25, గెటింగ్ రెడీ 25 వచ్చింది గాయస్. కంపల్సరీ లైక్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ కాకుండా టెక్ టిప్స్ అంటే ఉంటుంది, దాంట్లో కూడా ఓపెన్ చేసి మీకు ఏమైనా రీస్టోరేషన్ ఎలక్ట్రానిక్స్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి. ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడటానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ గెట్టింగ్ రెడీ అని వచ్చేసింది. దాంట్లో వచ్చేసేపటికి రీస్టోరేషన్లు కానీ, బండి రిపేర్లు కానీ, బండ్లకు సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి బాగా చేసుకోవాలి, యాంప్లిఫైర్లు ఎలా కట్టాలి, అలాంటి విషయాలు అయితే ఉంటాయి. దాంట్లో బ్లూటూత్ స్పీకర్ ఎలా తయారు చేసుకోవాలి, అలా ఆ టైప్ ఆఫ్ అయితే ఉంటాయి. బ్లూటూత్స్ ఎలా తయారు చేయాలి, ల్యాప్టాప్స్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ఆ టైప్ ఆఫ్ కేటగిరీ మొత్తం ఉంటుంది ప్రింటర్లో కానీ. అంతే గాయస్, మీరైతే లైక్ చేయండి, ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. దీంట్లో సబ్స్క్రైబర్స్ అయితే లేరు, సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడైతే ఓపెన్ అవుతుంది చూసారా, ఇక్కడ మళ్ళీ విండోస్ సింబల్ అయితే చూపిస్తుంది. థింక్ ప్యాడ్ ఓపెన్ అయింది. మీరు ఎలా థింక్ ప్యాడ్ ఓపెన్ మీది ఎలా చూపిస్తుందో లెనోవో అని మీరైతే పీసీ షట్ డౌన్ చేయకండి. పీసీ షట్ డౌన్ అంటే బ్యాటరీలు పీకేస్తారు ల్యాప్టాప్లో అయితే. కొంతమంది మామూలు డెస్క్టాప్ అయితే మొత్తం పవర్గా ఆఫ్ చేసేస్తారు. నేను చాలా చూశాను అలాంటి పిచ్చి పనులు అయితే చేయకండి. విండోస్ అయితే అదే ఓపెన్ అవుద్ది, మీరైతే టైం అయితే కావాలి. ఇవ్వండి గైస్, ఇక్కడైతే నాకు లోడింగ్ అవుతూనే ఉంది. నాకు 2.5 hours పట్టింది. 2.5 hours అంటే నాకు చూసుకోండి మీరు. ఇవ్వండి ఇంకా లోడింగ్ అవుతూనే ఉంది. నేను చాలా బిట్లు అయితే కట్ చేశాను, మధ్యలో చాలా వరకు అయితే కట్ చేసేసాను. 10 minutes వీడియో చేశాను, 2.5 hours వీడియోని. ఏమంటే ఇక్కడైతే ఓపెన్ అవుతుంది, ఇంకా లోడింగే అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరైతే పీసీని షట్ డౌన్ చేయొద్దు. నేను ముఖ్యంగా చెప్పేది అది, మీ పీసీ పోద్ది. ఎందుకంటే ఇక్కడ నాకు వచ్చాక ఇక్కడ యాక్సెప్ట్ చేసాను. జస్ట్ ఈ మూమెంట్ అని వచ్చింది చూసారు అక్కడ. హాయ్, గెటింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ యూ పీసీ. అక్కడైతే మనకైతే ఓపెన్ అవుతుంది. ఇదిగోండి
several minutes. This might take several minutes. Don't turn off your PC. ఇదిగోండి ఇక్కడ కూడా డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అనేది చూపిస్తుంది. మీరైతే పీసీ షట్ డౌన్ చేయొద్దు. నేనైతే ముఖ్యంగా అదే చెప్తున్నాను. మీరు కంగారు పడొద్దు. మెయిన్ లీవ్ ఎవ్రీథింగ్ టు యూ ఆల్సో. అంటే స్లోగా అయితే ఓపెన్ అవుద్ది. మీకైతే టైం తీసుకుంటుంది కంపల్సరీ. ఆల్మోస్ట్ దేర్ అని వచ్చింది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే నాకైతే విండోస్ 10 అయితే ఓపెన్ అయిపోయింది. కంపల్సరీ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట కొట్టేయండి. ఎందుకంటే ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, పక్కన గంట కొట్టేసి ఆల్ మీద